హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. పసిడి ధరలు మాత్రం పైకి ఆకాశం అంటున్న నేపథ్యంలో సామాన్యులు మరి భరిస్తున్నారా? మరి పెళ్లిళ్ళకి కావాల్సిన బంగారాన్ని ఏ విధంగా చూస్తున్నారు? షాపుల దగ్గర కస్టమర్లు మరి బంగారాన్ని ఆదరిస్తున్నారా లేదా అనే అంశాలపై పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఒక షాప్ దగ్గర ఉన్నాం. మరి పెళ్లి అంటే నూనెల పంట, మరి ప్రతిది కూడా బంగారంతోనే ముడిపడుతుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ చూసుకుంటే మన సాంప్రదాయ ప్రకారం, తెలుగు సాంప్రదాయ ప్రకారం ఎంగేజ్మెంట్ నాడు కూడా ఒక చిన్న రింగుతో మొదలైనటువంటి తంతు సుమారు 10 నుంచి 15 తులాల వరకు కూడా, 15 తులాల నుంచి 20 తులాల వరకు కూడా గోల్డ్ తప్ప చెప్పే వరకు కూడా, అంటే ధనవంతుల స్థాయికి పెరిగిన నేపథ్యం ఉంది గోల్డ్ విషయానికి వస్తే. మరి పెళ్లి వచ్చిన నేపథ్యంలో మరి షాప్ యజమానులు మరి కస్టమర్తో ఏ విధంగా ఉంటున్నారు, కస్టమర్కి ఏ విధంగా గోల్డ్ ఆదరిస్తున్నారా లేదా అని రోజు ధరల విషయంలో మరి వాళ్ళు కస్టమర్కి ఏ విధంగా అందజేస్తున్నారు అనే అంశాలపై మనతో మాట్లాడడానికి షాప్ యజమానులు అడిగి తెలుసుకున్నాం. నమస్తే. ప్రస్తుతానికైతే తెలంగాణలో కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా పెళ్లిళ్ళు అనే తత్వం స్టార్ట్ అయిపోయింది. బంగారం ధరలు కూడా పైకి పోతుంది. ఒకరోజు ఒక ధర ఉంటుంది, ఒకరోజు మరో ధర ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో పెళ్లిళ్ళు వచ్చిన కస్టమర్స్ ఈ విధంగా వాటిని చూస్తున్నారు, బేరీ చేసుకుంటారు. నమస్తే అండి, నా పేరు విజయ్, జీవీఆర్ జ్యువెలర్స్, పోస్ట్ ఆఫీస్ ఎదురుగా. విషయానికి వస్తే బంగారం ధర విషయంలో ప్రతి సంవత్సరానికి ఒక సంవత్సరం నుంచి గత సంవత్సరం కనుక పోల్చుకుంటే నెక్స్ట్ ఇయర్ కి బంగారం ఖచ్చితంగా పెరగడమే కానీ తగ్గడం అనేది చాలా తక్కువ విషయం. రెండవ విషయం ఏంటంటే బంగారం ఎప్పుడైనా కానీ కొని పెట్టుకున్న వాళ్ళు లాభపడమే జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం ఉన్న ధర నెక్స్ట్ షార్ట్ ఫాల్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. 1,60,000 నుంచి 1,50,000 జరగడం అనేది షార్ట్ ఫాల్ ప్రకారంగా ఉంటుంది. బంగారం ధర ఖచ్చితత్వం లాంగ్ టర్మ్ లో ఎప్పటికైనా బంగారం కొనిపెట్టుకున్న వాళ్ళకి లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. లాంగ్ రన్ లో షార్ట్ ఫాల్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఒక 5,000 పెరగడం, 5,000 తగ్గడం, ఈ తగ్గినప్పుడు భయపడకూడదు, పెరిగినప్పుడు సంతోషపడకూడదు ఒక విషయం. రెండో విషయం, ఈ మార్కెట్ ఎనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే గ్లోబలైజేషన్ సిస్టంలో అనేక కారణాలు ఉన్నాయి. బంగారం ధర నిర్ణయించేది రూపాయి మారకం విలువ కావచ్చు, బంగారం నిల్వలు కావచ్చు, ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు కావచ్చు. ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న నిల్వలు, ఆ నిల్వల ప్రకారంగా డిమాండ్, సప్లై, ఇది ఒక కారణం. వరల్డ్ వైడ్ లో ప్రతి కంట్రీకి ప్రతి సెంట్రల్ బ్యాంక్, ఇప్పుడు యుఎస్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ సిస్టమ్ అనేది యుఎస్ సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్, వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు, ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రూపాయి మారకం విలువ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం డిమాండ్, సప్లై, డిమాండ్ బాగా ఉన్నప్పుడు సప్లై తగ్గినప్పుడు బంగారం ధర అనేది విపరీతంగా పెరగడం అనేది ఇది జరుగుతుంది. డిమాండ్ కొంచెం తగ్గి సప్లై పెరిగింది అనుకోండి, అప్పుడు బంగారం ధర కొంచెం తగ్గే సూచనలు ఉంటాయి. వీటన్నిటి ప్రకారంగా చూసుకుంటే బంగారం ధరలు అనేది నిర్ణయం చేయబడుతుంది, ఫస్ట్ సిస్టమ్. అండ్ సెకండ్, ఈ మేజర్ మీరు అడిగిన విషయానికి వస్తే ఒక మ్యారేజ్ జరగాలి అన్నా, ఒక ఫంక్షన్ జరగాలి అన్నా, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న అబ్బాయి సంవత్సరం బర్త్డే ఫంక్షన్, వాళ్ళ తాతగారైనా ఎవరైనా కానీ అమ్మాయికి ఏదో కానుక, మనం బంగారాన్ని మన సాంప్రదాయం ప్రకారంగా మన ఉన్న కల్చర్లో ఏంటంటే ఎవరైనా ఒక కానుక గిఫ్ట్ కింద ఇవ్వడం అనేది అది నార్మల్. పెళ్లిళ్ళ విషయానికి వచ్చినప్పుడు పెళ్లిళ్ళలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఎవరైనా కానీ ఒక 10 తులాల నుంచి 15 తులాలు, అయ్యో నేనే కదా నా అమ్మాయికి పెట్టుకోకుండా ఎట్లా ఉంటుంది అనేది బంగారంపై ఖచ్చితంగా బంగారం తీసుకోవడానికి రావడం జరుగుతుంది. ఖచ్చితమైన బంగారం విలువ ఒకనొక సందర్భంలో, ఇప్పుడు లాక్డౌన్ కు ముందు మనకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 28,000 నుంచి 30,000 మధ్యలో ఒక తులం బంగారం ఉండేది. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ రాగానే ఏమైంది అంటే సప్లై తగ్గింది. ఎక్కడి నుంచి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరగలేదు, సప్లై తగ్గింది, డిమాండ్ పెరిగింది. 60,000కు బంగారం లాక్డౌన్ ఓపెన్ కాగానే 60,000కి వెళ్ళింది. ఇట్లాంటి పరిస్థితులలో రేట్ ఫ్లక్చువేషన్స్ ని వేరే వాటి, కొన్ని మొన్న ట్రంప్ తీసుకున్న నిర్ణయం కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు 1,82,000కు తులం బంగారం ఈ సంవత్సరం గరిష్ట స్థాయికి చేరింది. 1,82,000 టచ్ అయింది. 24 క్యారెట్ 1,82,000కు టచ్ అయింది. టచ్ అయిన బంగారం ధర కొంచెం షార్ట్ ఫాల్ అయింది. ఎలా అయింది అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం 50% నుంచి 28%కి ట్యాక్స్ దిగుమతి సుంకాలు తగ్గించడం, వీటి వల్ల కొంత మార్పు వచ్చింది. ఇలా ఈ బంగారం ధరలలో షార్ట్ ఫాల్స్ అనేటివి కౌంట్ చేయకుండా లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బంగారం విలువ పెరగడమే. మనకి కస్టమర్స్ మన షాప్కి వచ్చిన నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే 5 తులాలు 10 తులాలు పెళ్లికి తీసుకుందాం. మరి ఇప్పుడు వచ్చి ఇచ్చి అంత ధైర్యం చేస్తున్నారు వాళ్ళు?
5 తులాలు అనుకున్న వాళ్ళు 4 తులాలకు 4 తులాల వరకైనా ఛాన్స్ ఉంటుంది. కానీ బంగారం తీసుకుంది మాత్రం ఏ అకేషన్ చూసుకున్నా ఈ రోజుల్లో బంగారం వెండి అనేది ఒక ప్రజెంటేషన్, ఒక కానుకగా ఎవరికైనా అది నార్మలే, కామన్ థింగ్. సరే ధర విషయంలో పెరిగింది కాబట్టి వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక 10% తగ్గించుకుంటా ఉన్నారు తప్పితే బంగారం 24 క్యారెట్స్ కానీ 916 హాలోగ్రామ్స్ కానీ ఉన్నాయి కదా, వాటి గురించి అవి కూడా ఎట్లున్నాయి వచ్చి తగ్గులు? 24 క్యారెట్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి రేటు. మీరు 22 క్యారెట్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ 24 క్యారెట్ రేట్ ప్రకారంగానే 22 క్యారెట్లో ఒక 8% కాపర్ కలపడం వల్ల 22 క్యారెట్కి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇవాళ 1,64,000 బంగారం ధర ఇవాళ 22 క్యారెట్ ఉంది. దాన్ని బేస్ చేసుకునేసి 22 క్యారెట్ వచ్చేసి 1,48,000 1,50,000 మధ్యలో నిర్ణయించడం జరుగుతుంది. ఈ 1,50,000లో వాళ్ళకి హాల్ మార్క్ 916% ప్రకారంగా తయారీదారుడు ఏం చేస్తారు, వినియోగదారునికి ఖచ్చితంగా హాల్ మార్క్ లోగోతో దానిపైన హాల్ మార్క్ ముద్రించి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి బంగారం ధరలు హెచ్చుతగ్గుల నేపథ్యంలో వచ్చిన కస్టమర్ ఇప్పుడు మనకి దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కస్టమర్ మనం బయటికి పోనీయకుండా కూడా మీరు వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ ఇట్లా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు? స్కీమ్స్ అంటే ఈ విధంగా ఉంటుంది వాళ్ళకి ఈ విధంగా అయిపోతుంది. అయితే ప్రతి కస్టమర్కి, ప్రతి వినియోగదారునికి, మాకు తెలిసిన వారికైనా ఎవరికైనా చెప్పడం ఏంటి అంటే SIP మోడ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక బోనస్ రూపంలోనో ఒక రెంట్ రూపంలోనో ఏదైనా అమౌంట్, కొంత అమౌంట్ తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు మేము ఇచ్చే సలహా ఏంటంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఉంటుందో దానికి తగు బంగారం తీసుకునేసి మీ దగ్గరనే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 16,000 ఒక గ్రామ్కి ఇవ్వాలి రేట్. సపోజ్ 24 క్యారెట్ ఇవాళ 16,000 ఉంది. మీ దగ్గర ఒక 20,000 వస్తాయి అనుకుంటే ఆ 20,000కు ఎంత బంగారం వస్తుందో గ్రామ్ 200 గ్రామ్ 300 బంగారమే రావచ్చు. కానీ ఆ బంగారం కొని మీ వద్దనే ఉంచుకోండి. మళ్ళీ ఒక 20,000, మళ్ళీ ఒక 50,000, ఎప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ కనుక మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేయగలిగితే లాంగ్ రన్లో చూసుకుంటే బంగారం ఖచ్చితంగా పెరుగుతుంది. రెండో విషయం, ఒకవేళ షార్ట్ ఫాల్స్ బంగారం ధర తగ్గినా కానీ 20,000 ఇవాళ 16,000 ధర, రేపే 18,000, ఎల్లుండి 14,000 అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు యావరేజ్ రేట్ కట్ అవుతుంది. ఇప్పుడు బంగారం ఇప్పుడు కొనే విధానం ఇప్పుడు స్టేబుల్ ఉంటే ఇలానే ఉంటుంది. ఓకే, బంగారం ధర పెరుగుతూ ఉంది. ఓకే, ఈ పెరిగే విషయంలో మీరు ఇక్కడింత కొన్నారు. ఒకవేళ తగ్గినా కానీ ఇక్కడింత తగ్గింది. యావరేజ్ రేట్ ఇలా ఉన్నది. పడితేనేమో ఇక్కడికి అవుతుంది, పెరిగితేనేమో ఇక్కడికి అవుతుంది. అదే మీరు SIP మోడ్లో అప్పుడు కొంత జమ చేసుకుంటే ఈ సిస్టంలో వచ్చేస్తుంది. యావరేజ్ రేట్ కట్ అవుతుంది. అప్పుడు పెరిగినా యావరేజ్ రేటే, తగ్గినా యావరేజ్ రేటే అవుతుంది. కస్టమర్స్ కి పెళ్లి సీజన్ లో ఎంతవరకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత ఉంది బంగారం? కస్టమర్స్ వాటిని సుముఖత వ్యక్తం చేస్తున్నారా? మరి సుముఖత, బంగారం విలువ, నేను అదే అంటున్నా అండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ నెవర్ గెట్స్ ఓల్డ్. మీకు ఈ సామెత ఇది అప్లై చేసుకోండి. బంగారం ఎప్పటికీ పాతబడింది, బంగారం విలువ తగ్గదు. మీరు ఏ సిస్టమ్ నుంచి చూసుకున్నా, రాజుల కాలం నుంచి ఇవాళ వరకు చూసుకున్నా కానీ బంగారం అనేది ప్రియమైన వస్తువే. అప్పుడున్న ధర ప్రకారంగా అప్పటికీ ఎక్కువ రేటుదే, ఇప్పుడున్న ధర ప్రకారంగా ఇప్పటికీ ఎక్కువదే. కానీ ఎప్పుడైతే నిర్ణయించుకొని ఒక ధర దగ్గర కొనుక్కొనేసి ఒక 2 years 3 years కనుక మీరు ఓకే దాని గురించి ఇంకా రేట్ గురించి ఆలోచించకుండా 3 years తర్వాత చెక్ చేసుకోండి, ఎప్పటిదప్పుడే చెక్ చేసుకోండి. ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు ఉన్నప్పుడు 5,000 తులం ఉండేదంట. 5,000 తులం ఉన్నప్పుడు అప్పటికి 5,000 అనేది పెద్ద అమౌంటే. ఇప్పుడు 1,60,000 ఉంది, ఇప్పటికీ పెద్ద అమౌంటే. రేపు పొద్దున కూడా పెరిగే ఛాన్స్ ఉంది అనేది, ముందు కూడా పెరిగే ఛాన్సెస్, ఇంకా భారీగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి భారీ గురించి మేము అంచనాలు మాత్రమే, మాకు ప్రిడిక్షన్స్ ఉంటాయి. మాకు వచ్చే ప్రిడిక్షన్స్ ప్రకారంగా రేట్ పెరగడం తగ్గడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అండి. బంగారం ధర స్టేబుల్ గా ఉండకుండా షార్ట్ ఫాల్స్ పెరుగుతానే ఉంటాయి, తగ్గుతానే ఉంటాయి. భారీగా తగ్గడం అనేది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. యుద్ధాలు, వరల్డ్ ఎన్విరాన్మెంట్, ఇందాక మనం మాట్లాడుకున్న సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్, తర్వాత ట్యాక్సెస్. ఇప్పుడు సపోజ్ మొన్న సెంట్రల్ బడ్జెట్ ఉంది, సెంట్రల్ బడ్జెట్ కి ముందు గోల్డ్ పర్చేస్ అన్ని ఎట్లా గోల్డ్ కూడా సంబంధించి ఎటువంటి దేవుడి దయ వల్ల నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, గోల్డ్ గురించి ప్రస్తావన లేదు. సో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. ఒకవేళ ఈ ట్యాక్సెస్ విషయంలో ఒక 1% పెంచినా కానీ 1,60,000 అంటే 16,000 రూపాయలండి. ఓకే, 16,000 చూద్దాం. షాప్ లో కూడా మీకు చిన్న చూపెట్టబోతుంది. అక్కడ పైన చూడండి,
అంటే మా వద్ద గోల్డ్ స్కీమ్ సౌకర్యం కలని చెప్పేసి కూడా, అంటే మొత్తం ఇది గిరిజన ప్రాంతం కాబట్టి చాలా మందికి గోల్డ్ మీద చాలా మక్కువగా ఉంటుంది. వాళ్ళ కళని అంటే సాకారం చేసుకునేందుకు కూడా వాళ్ళ యొక్క, ఎందుకంటే షాప్కి వచ్చి కూడా వాళ్ళు కొనలేని పరిస్థితుల్లో ఈ సౌకర్యం కల్పించని చెప్పేసి వాడదాం. ఈ గోల్డ్ స్కీమ్ సౌకర్యం ఏంటి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ గోల్డ్ స్కీమ్ సౌకర్యం అసలు ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నదే అండి గోల్డ్ స్కీమ్, నథింగ్ బట్ ఎస్ఐపి మోడ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని ఇందాక అనుకున్నాం కదా, అదే ప్రకారంగా కొంతమంది ఆడవాళ్ళకి సపోజ్ వాళ్ళకి పాకెట్ మనీ కింద ఇస్తారు, లేదంటే వాళ్ళకి రెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నెలకు ఒక 10,000 రెంట్ వస్తుంది. ఏది ఆడవాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10,000 రూపాయలు స్కీమ్ కట్టుకుంటారు, ఇంకో 10,000 నెక్స్ట్ మంత్ వస్తుంది. అట్లా లేదు, ఒక ఎంప్లాయీ ఉంటారు, వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మిగులు అమౌంట్ ఉంటుంది కదా, ఆ మిగులు అమౌంట్ ఎవరైనా గోల్డ్ అయినా లేదంటే సిల్వర్ అయినా కొందాం అనుకున్న వాళ్ళు ఒకటేసారి కొనాలంటే కొంచెం కష్టం అవుతుంది. సామాన్యులు ఏమైతుందంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే ఈ రేట్లో ఏం కొంటాంలే అనుకునే పద్ధతి కాకుండా, ఇవాళ సపోజ్ ఈ నెల 10,000 వచ్చాయి వాళ్ళకి కస్టమర్కి, ఇవాళ 10,000 ఈ రేట్ కట్ చేసుకుంటారు. నెక్స్ట్ మంత్ 10,000, నెక్స్ట్ మంత్ 10,000, అట్లా 1 year వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఒక అమౌంట్ అనేది జమ అయ్యి ఒక పర్టికులర్ ఫిగర్లో వాళ్ళు గోల్డ్ పర్చేజ్ చేస్తారు. అట్లా సిస్టమాటిక్ ఓన్లీ ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళిపోతుంది ఇది. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే బంగారం అంటే మహిళలకి చాలా ఇష్టంగా ఉంటుంది. మరి తగ్గుతూ పెరుగుతున్నాయి కదా? తగ్గుతూ పెరుగుతుంది కానీ ఇష్టం, పెళ్ళికి ఇమీడియట్ నీడ్ అయితే గోల్డ్ పర్చేసింగ్ కంపల్సరీ ఉంది. మ్యాక్సిమం ఎంత తగ్గినా పెరిగినా ఆడవాళ్ళకి ఇష్టం కాబట్టి గోల్డ్ నీడ్ కంపల్సరీ కాబట్టి ధర ఎంత పెరిగినా కానీ కంపల్సరీ కొంటూనే ఉంటున్నారు. కాకపోతే సామాన్యుడికి దగ్గరలో కొంచెం తగ్గితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా కొంచెం యాక్షన్ తీసుకుంటే దీని మీద అందరూ నీడ్ఫుల్గా ఉంటుంది దాంట్లో. కానీ ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే వాళ్ళు నిజంగానే 10 తులాలు కొందాం అనుకున్న వాళ్ళకి ఒక 6-7 తులాస్ అయితే వస్తుంది. దాని పరంగా కూడా కొంచెం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం కూడా చూసుకుంటున్నారు. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు కార్ కొనే దానికన్నా కూడా ఒక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీదనే చూస్తున్నారు మహిళలు కూడా. దాన్ని బట్టి చూస్తుంటే అయితే నిజానికి ఒక కార్ కొనే దానికన్నా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ రోజుల్లో మహిళలు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. దాని పరంగా చూస్తుంటే గోల్డ్ మీదే చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆడిన రోజుల్లో మరి ఈ గోల్డ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ మహిళలకి ఆ గోల్డ్ మీద ప్రీతి తగ్గుతుంటారా ఇంకా పెరుగుతుంటారా? పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గదు, అది ఛాన్స్ లేదు తీసుకునేది. 100% పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో జ్యువెలరీ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఏ అకేషన్ కానీ పెళ్లి కానీ ఏ సాంప్రదాయం ప్రకారం చూసినా కానీ వాళ్ళు నీడ్, అది ఈ రోజుల్లో నీడ్ అయితే ఉంది. గోల్డ్ నీడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కానీ ఒక హౌస్ తీసుకోవాలన్నా కానీ అది ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ రేపు పొద్దున వాళ్ళకి ఫ్యూచర్ లో ది బెస్ట్ అవుతుంది దాని ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే. ఇతరకైతే పసిడి ధరలు పైకి పెరుగుతున్న నేపథ్యంలో కూడా వాటిని ఒక కస్టమర్ కూడా ఎవరైతే దాన్ని ఒక బాధ్యతాయుతంగా దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారో హెచ్చు తగ్గులు అయినా కూడా పర్లేదు, మాకు బంగారం కొనడానికి కూడా అంటే 10 తులాలు కొనే బదులు ఒక 5 తులాలు కొనే సరిపెట్టుకుంటారు. దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు తప్ప దాన్ని బంగారం కొనడానికి మాత్రం ఏమాత్రం వెనుకాడట్లేదు, దానికి ముందు పోతున్నారు.